అండి వెల్కమ్ టు నందిని స్టాక్స్. ఈరోజు మనం పచ్చి రొయ్యలు గోంగూర ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. ఇవి 1/2 కేజీ రొయ్యలు ఒలిసి ఇలా ఉప్పు కారం పట్టించి నూనెలో వేయించి పక్కన పెట్టుకున్నాము. అలాగే దీనికి ఒక 2 సన్న కట్టలు గోంగూర కట్టలు ఒలిచి బాగా కడుక్కుని పెట్టుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ గోంగూరని ఉడికించుకోవాలి. గోంగూరని కుక్కర్లో వేసి ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తురుముకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కారం, ఉప్పు, కొన్ని నీళ్లు పోసుకుని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకుని ఒక 4 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు మనం కూరకి ఏమేమి కావాలో తెలుసుకుందాం. సన్నగా ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. అందులోనే ఒక 3 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా జీలకర్ర పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, అలాగే మసాలా పొడి, తగినంత ఉప్పు, కారం. కుక్కర్ అయితే దించేసుకున్నాము. ఇది చల్లారినాకే ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు మనం ఈలోపు స్టవ్ మీద బాణలు పెట్టుకుని స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకో. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బాగా. వేగిపోయింది. ఇప్పుడు ఇందులో రొయ్యలు, ఇవి నిన్న కొన్న రొయ్యలు, అందుకని చెప్పి ఇవి ఒలిచి ఉప్పు కారం వేసి నూనెలో వేయించి, మామూలుగా అయితే అప్పటికప్పుడు కొనుక్కున్న రొయ్యలు అయితే కొంచెం పసుపు ఉప్పు కారం నీళ్లు వేసి కొద్దిసేపు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో ఆల్రెడీ కారం ఉప్పు వేసాం, చూసుకుని వేసుకోవాలి. కొంచెం కారం ఉప్పు చూసుకుని వేసుకుందాము. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని తగినంత వాటర్ పోసుకుని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ గోంగూరని బాగా పప్పు గుత్తుతో మెదుపుకోవాలి, మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలా ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకో. ఇప్పుడు ఇలా దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం మెదిపి పక్కన పెట్టుకున్న గోంగూరని అందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 3 మినిట్స్ పాటు మూత పెట్టుకుని దగ్గరికి రానివ్వాలి. కూర అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇందులో ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. రొయ్య కూడా బాగా ఉడికిపోయింది. గోంగూర
పచ్చి రొయ్యలు కూర అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై బై.